ఇంకొకటి అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా. అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2019లో ఓడిపోతే వయనాడుకి వెళ్ళిపోయారు రాహుల్ గాంధీ. ఇప్పుడు మళ్ళీ వయనాడులో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమేథీకి సంబంధించిన దాంట్లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని ఏసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనికి తగ్గట్టుగా అమేథీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్ని ఇస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం అమేథీ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉద్దేశించి ఆమె వల్ల అమేథీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పు చేశామని నమ్ముతున్నారంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే వాద్రా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. అమేథీలో రాబర్ట్ వాద్రా పోటీ చేస్తే కనుక బీజేపీ చేతికి, కాంగ్రెస్కు శత్రువు అయినటువంటి బీజేపీ చేతికి కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఇచ్చినట్టుగా అవుతుంది చాలా స్పష్టంగా. ఇప్పటికే రాబర్ట్ వాద్రా రాజకీయాల్లో లేకపోతేనే ప్రియాంక గాంధీ ఇంకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళకు సంబంధించినటువంటి విమర్శలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీగా ముద్ర పడితే మళ్ళీ ఇప్పుడు రాబర్ట్ వాద్రాను కూడా బరిలోకి దించడం ద్వారా ఎట్లాంటి మెసేజ్ ప్రజల్లోకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పోనీ అమేథీ నుంచి పోటీ చేయడం ఎందుకు, రాబర్ట్ వాద్రా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయించవచ్చు కదా. సో ఎక్కడైతే రాహుల్ గాంధీ ఓడిపోయారో అక్కడ రాబర్ట్ వాద్రా పోటీ చేయడం అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.